చూపించడానికి. మరి దయచేసి కార్యకర్తలారా మీరందరూ వాస్తవాలు ఉంచండి. ఇవాళ కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధి చేసింది మనం. ఇలా ఇద్దరు అభ్యర్థులున్నారు, గతంలో మాజీ ఎంపీలు ఇద్దరున్నారు. ఇలా మేం చేస్తాం అని చెప్పి వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అరే కరీంనగర్ జగిత్యాల ఉదాహరణ చెప్తా మీకు. కరీంనగర్ జగిత్యాల రోడ్డు చేసింది ఎవరు? ఇవాళ ఒక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వీడియో పెట్టుకున్నాడు. ఆయన ఆ రోడ్డు చూపెట్టి ఆయన వీడియో పెట్టుకున్నాడు. ఆయన ఎదుకొచ్చిండ్రు పైసలు. ఇవాళ మీరు ఏం చేయనప్పుడే అన్ని చేస్తామని చెప్పుకుంటారు. చేత ఊకుంటారు. మీరు ఏం చేయకుండా చేస్తామని వీడియోలు చేత ఊకుంటారు. మరి పోయినసారి ఎంపీగా పోటీ చేసినప్పుడు నన్ను కరీంనగర్ వరంగల్ రోడ్డు నేనే తీసుకొచ్చానని చెప్పి నీ కరపత్రంలో ఎందుకు ముద్రించలే, ఎందుకు పెట్టుకోలే అని ఎప్పుడు వచ్చినాం కాదన్నా. బుల్లెట్ దిగిందానే చూడాలన్నా. మీరందరూ నన్ను గెలిపించిన తర్వాత మంత్రులను కలిసి నాకు లెక్క ఉండదన్నా. వీళ్ళంతా అంటే మనల్ని ఎడ్డోలనుకుంటారు, ప్రజలు ఎడ్డోలనుకుంటున్నారు. వీళ్ళు కరీంనగర్ ప్రజల గురించి తెలియదు వీళ్ళకు. పోయినసారి 1,00,000 ఓట్లతో నేను ఓడగొట్టిన బిడ్డ. ఇంకో ఆయనకు డిపాజిట్ రాలే, ఆయన ఎగిరెగిరి పడుతున్నాయి. డిపాజిట్ రాలే ఆయనకి. నా కరీంనగర్ పోటీ చేస్తే డిపాజిట్ రాలే, నా ఎంపీ పోటీ చేస్తే డిపాజిట్ రాలే. ఓకే ఆయనకు. ఇంకో ఆయన మీద 1,00,000 ఓట్లతో మనం గెలుస్తాం. ఇవాళ మీ అందరు కష్టపడి గెలిపించింది. వాళ్ళ బడ్జెట్ ఎప్పుడు శాంక్షన్ అయింది? మీరందరూ నన్ను ఎంపీ గెలిపించిన తర్వాత నేను పోయి మంత్రిని మాట్లాడిన తర్వాత ఇవాళ బడ్జెట్ శాంక్షన్ అయింది. అవునా కాదా? బడ్జెట్ శాంక్షన్ అయినాక నేను ఎంపీ అయినాకనే టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నేను ఎంపీ అయినాకనే నరేంద్ర మోడీ గారు వరంగల్కి వచ్చి వరంగల్ వేదిక మీదుగా కరీంనగర్ వరంగల్ రోడ్కు ప్రారంభోత్సవం చేశారు. అవునా కాదా? మరి ఈయన తీసుకొస్తాను ఎట్లాంటాడే? ఈయన ఎంపీ ఉన్నప్పుడు చేసిరా? ఎవరు తీసుకొచ్చారు? ఇలా నేను తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారితో మొన్న ప్రారంభోత్సవం. మొన్న ఎంపీ నేను, బడ్జెట్ శాంక్షన్ చేసినప్పుడు ఎంపీ నేను. నువ్వు ఎట్లా తీసుకొచ్చినావు? ఇవాళ ఆర్ఓబి ఇవాళ సిద్దిపేట ఎలికత్తి రోడ్డు ఉన్నది. నేను ఎంపీ అయిన తర్వాతనే బడ్జెట్ శాంక్షన్ అయింది. నేను ఎంపీ అయినాకనే టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నేను ఎంపీ అయినాకనే గౌరవ ప్రధానమంత్రి గారు రామగుండంకి వచ్చి ప్రారంభోత్సవం చేసిండు. నువ్వెట్లా చేస్తున్నట్టు? ఇలా ఆర్ఓబి 154 కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చిన. ఆ స్కీమ్ పేరు ఏం పేరు అంటే సేతు బంధన్ స్కీమ్ మొన్న సంవత్సరం క్రితం ప్రారంభమైంది. సంవత్సరం క్రితం ఎంపీ ఎవరు? నేనే కదా, డౌట్ లేదు కదా. మరి సంవత్సరం క్రితం నేను ఎంపీగా ఉండి సేతు బంధన్ స్కీమ్ సంవత్సరం కింద ప్రారంభమైతే అది కూడా ఆయన తీసుకొచ్చినాడు సంవత్సరం క్రితం. ఇవాళ కరీంనగర్ జగిత్యాల రోడ్డు బడ్జెట్ శాంక్షన్ చేసింది నేను, టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అంటే ఎంత ప్రజలను అమాయకులు చేసి వీడియోలు పెట్టి ఆయన్నే చేస్తా అని చెప్పి చెప్పుంటే ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా అబద్దాలను ప్రచారం చేస్తే ఇవాళ ఇన్ని వివరంగా చెప్పినాం మనం. సిఆర్ఎఫ్ పైసలు తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని వచ్చినాయో సిఆర్ఎఫ్ నిధులు 50% నిధులు నేను తీసుకొస్తా కరీంనగర్ ప్రాంతానికి. తెలంగాణకు 600-700 కోట్లు వస్తే ఓన్లీ కరీంనగర్ పార్లమెంట్ కు 219 కోట్ల రూపాయలు ఇలా మీరు ఎంపీ గెలిపించాక నేను తీసుకొచ్చిన. గ్రామీణ సడక్ యోజన పైసలు నేను తీసుకొచ్చిన. ఇలా గ్రామాలకు నిధులు నేను తీసుకొచ్చిన. కరీంనగర్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ పైసలను కేసీఆర్ ప్రభుత్వం డైవర్ట్ చేస్తే లేఖలు రాసే వినోద్ రావు గారు మరి కేసీఆర్ కు ఎందుకు లేఖ రాయలేదో స్పష్టం చేయాలి. 196 కోట్ల రూపాయలు కరీంనగర్ స్మార్ట్ సిటీ పైసలు బీఆర్ఎస్ పార్టీ డైవర్ట్ చేస్తే నేను కొట్లాడి లేఖలు రాసి కేసీఆర్ ను గల్లబట్టి బయటకు గుంజుకొస్తా అంటే 196 కోట్ల రూపాయలు మళ్ళా కరీంనగర్కి ఇచ్చారు. ఈయన తెలివేడవా మరి ఈయన ఎందుకు మాట్లాడలే? కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలే? ఇలా ఈయన ఇలా ఇంకో ఎంపీ ఇప్పుడు మంత్రి ఉన్నాడు. నేను ఆయనకి చెప్పిన, నేను గిన్ని చెప్పిన, ఇలా మీడియా కూడా ఉన్నది. ఈ అభివృద్ధి ఏం చేసినో నేను క్లియర్ గా చెప్పిన. 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చాను. బుక్లెట్ కూడా కొట్టించినాం. వాళ్ళకు కూడా పంపిస్తాం. వాళ్ళకి చెవులకు కనబడతలేదు, చెవులకి కనబడతలేదు, కళ్ళకి కనబడతలేదు, చెవులకి కనబడతలేదు. నేనంటున్నా ఇన్ని చెప్పిన కదా, చలో మీరు బహిరంగ సభ ఏర్పాటు చేసుకోరి, మీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోరి. మీరిద్దరు ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేసిరో చెప్పరాదు నాకు. మరి వాళ్ళు ఏం చేసిరో చెప్తలేరు, ఎందుకంటే ఏం చేయలే కాబట్టి. 500 సార్లు అయినా పార్లమెంట్ లో నువ్వు వీకేదని మాట్లాడితే 500 సార్లు మాట్లాడి కరీంనగర్ జగిత్యాల ఓటు చేసినావా?
నువ్వు 500 సార్లు మాట్లాడితే కరీంనగర్ వరంగల్ రోడ్ తీసుకొచ్చినావా? నువ్వు 500 సార్లు మాట్లాడి ఎలుగతుర్తి సిద్దిపేట రోడ్ తీసుకొచ్చినావా? నువ్వు 500 సార్లు మాట్లాడితే ROV వచ్చిందా? నువ్వు 500 సార్లు మాట్లాడితే శాతవాణి 12 రూపీస్ స్టేటస్ వచ్చి వచ్చిందా? నువ్వు 500 సార్లు మాట్లాడితే CRO పైసలు వచ్చినాయా? నువ్వు 500 సార్లు మాట్లాడితే గ్రామీణ సడక్ యోజన పైసలు వచ్చినాయా? నువ్వు 500 సార్లు మాట్లాడితే SRR కళాశాలకు అటానమస్ హోదా వచ్చిందా? ఏం చేసినావు? 500 సార్లు మాట కేసీఆర్ ఆస్తులు సంపాదించిపెట్టావు. భూదాన్ భూములు కబ్జా చేసిరు. మీరు మీ సొంత ఊళ్ళో ఎకరాల ల్యాండ్లు కబ్జా చేసిరు, కొన్నారు. ఇలా ఇంకానే ఏం చెప్ప తిట్టుడే. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే తెలంగాణ ఈ కరీంనగర్ లో కేసీఆర్ వచ్చి వాళ్ళ ముఖ్యమంత్రిని పొట్టుపొడి రండా అన్నాడు. కుక్కల కొడుక ముండ కొడుక అని చెప్పి కాంగ్రెస్ మంత్రులు కూడా తిట్టిపోయాడు కేసీఆర్. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ స్థాయిలో తింటారు. ఖండించారు, పేర్కొన్నారు, తెలిపారు. ఖండించారు, పేర్కొన్నారు, తెలిపారు. కానీ బండి సంజయ్ తిట్టడానికి మాత్రం బూతులు వస్తాయి వాళ్ళకి. వాళ్ళ ముఖ్యమంత్రిని మంత్రులు తింటేనే స్పందించాల్సిన స్థాయిలో కాంగ్రెస్ వాళ్ళు స్పందించారు. బండి సంజయ్ తిట్టడానికి మాత్రం రెండు పార్టీలు ఒక్కటై ఇలా కరీంనగర్లో తిట్టే ప్రయత్నం, తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అన్న నేను ఏ రోజు కూడా ఒక్కరు గుర్తుంచుకోండి అన్న, ఏ రోజు స్వార్థం కోసం పనిచేయలేదు. మీరు ఎంపీ గెలిపించిన తర్వాత మీరు గెలిపించిన బండి సంజయ్ ఏ రోజు రెస్ట్ తీసుకోలేనా? తిండి తిప్పలు మాని నిద్రాహారం లేకుండా ఇలా నా కుటుంబాన్ని పక్క పెట్టి ఇలా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కార్ రావడానికి, నరేంద్ర మోడీ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో రావడానికి, ఈ గడీల రాజ్యం, ఈ దుర్మార్గపు కేసీఆర్ కుటుంబ రాజ్యం ఈ తెలంగాణ నుంచి పారదోలని చెప్పి ఒక కసితో పనిచేసిన వ్యక్తి మీరు గెలిపించిన బండి సంజయ్. ఏ రోజు వ్యాపారాలు చేయలే, ఏ రోజు పైసలు సంపాదించాలి, బ్యాంకులో డిపాజిట్ చేయాలని చెప్పి ఎప్పుడు నేను తప్పు చేస్తే కేసీఆర్ అంటాడు నా మీద 18 మంది ఇంటెలిజెన్స్ లో పెట్టాడు. ఇలా ఇంటెలిజెన్స్ ఏం చేశారు? మరి వాళ్ళ నేను తప్పు చేస్తే ఎందుకు బయట పెట్టలే? నేను తప్పు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు చర్యించుకోలే? నేను తప్పు చేసే ఆధారం ఉంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నా మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదు, ఎందుకు బహిరంగపరచలేదో ఒక్కసారి కరీంనగర్ ప్రజలు మీరు ఆలోచించాలి. పాదయాత్ర చేస్తున్నా, 150 పాదయాత్ర చేస్తున్నా, 1600 కిలోమీటర్లు నాకు గుండెలో స్టెంట్ ఉన్నా కూడా 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు పాదయాత్ర రైతుల కోసం పనిచేస్తున్నా. కొనుగోలు కేంద్రాలు పోతే ఇది బీఆర్ఎస్ పార్టీ గుండాలు పోలీసులు కలిసి రైతుల మీద మా మీద రాళ్ల దాడి చేసి 18 వాహనాలు ధ్వంసం చేసి రైతుల తలకలవని, కార్యకర్తల తలకలవని అన్న.